నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకొక 3 వారాలకు వచ్చేసింది. లోక్సభ ఎన్నికలు మొదటి ఫేజ్ పూర్తయింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఈసారి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు, లోక్సభ కూడా. అయితే చాలా మార్పులు కూడా జరిగినాయి. జగన్ మీద ఈ గులకరాయి ఎపిసోడ్ అనేది అదేమన్నా సానుభూతి వచ్చిందా, లేకపోతే కోడికత్తు సీని లాంటి డ్రామాలు అంటూ కూడా ఇవన్నీ చాలామంది కామెంట్స్ పెట్టారు. నన్ను ప్రత్యేకంగా కూడా నాకు ట్విట్టర్లో అడిగారు. అంతేకాకుండా ఈ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పొత్తులో వెళ్తున్న వలన లాభమా, టీడీపీ, జనసేన ఈ 2 ఉంటేనే లాభమా, 3 బీజేపీ కలిశాక ఏమన్నా మార్పులు వచ్చినాయా, అట్లాగే నా ఓన్ ప్రిడిక్షన్ ఇప్పుడు పెడతారని. దీని అంతటికీ ఈరోజు యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. అయినా కూడా మనం ఎగ్జిట్ పోల్స్ వరకే వాళ్ళు ఇచ్చారు, జూన్ 1 దాకా ఇవ్వద్దని. ఒపీనియన్ పోల్స్ షేర్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుంది. కాబట్టి ఐటమ్ అందుకే డిలే చేశాను. ప్రస్తుతానికి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే మార్పులు చేర్పులు జరిగినాయి. ఇప్పటికీ కూడా ఎలియన్స్లో ఇంకా సీట్ల సర్దుబాట్లు నడుస్తూనే ఉన్నాయి. దాదాపు 6 నియోజకవర్గాల అభ్యర్థులు మారుస్తున్నారు. ఒక 35 నుంచి 37 స్థానాల్లో అయితే రెబల్స్ రంగంలో ఉంటాం. కానీ జనసేన, టీడీపీ లేదా టీడీపీలోనే అంతర్గత విభేదాలు ఈరోజు కూడా నడుస్తూనే ఉన్నాయి. ఈ రోజుకే కాదు, మేము సర్వే పూర్తి చేసే టైంకి కూడా నడుస్తూనే ఉన్నాయి. అంటే శ్రీరామనవమి ఏప్రిల్ 17 సాయంత్రం దాకా కూడా శాంపిల్స్ ప్రతి ఊర్లో చాలా మ్యాక్సిమం ట్రై చేసాము వాళ్ళ ఒపీనియన్ పల్స్ టెస్ట్ చేయడానికి. మేము తీసుకునే సమయానికి చంద్రబాబు నాయుడు ప్రజాగళానికి ఉధృతంగా అటువైపు నుంచి రాజామత అంతా కూడా నడుస్తుంది. అట్లాగే సిద్ధం కూడా గన్నవరం దాటి ఏలూరు, అక్కడ భీమవరంలో కూడా సభలు నడుస్తున్నాయి. భీమవరం దాకా వెళ్ళలేదు, ఇంకా ముందే. చాలా మార్పులు జరిగినాయి. మార్పులు జరగటమే కాకుండా ఒక పార్టీకి అయితే ఎడ్జి పెరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీకి ఎందుకు బెనిఫిట్ అవుతుంది, టీడీపీకి లేదా కూటమికి ఎక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటే కనుక నా దగ్గర చాలా పేజెస్ ఉన్నాయి. కానీ అన్ని పేజెస్ మనం విడమర్చి వీక్షకులకి షేర్ చేయలేము. వైఎస్ఆర్సీపీకి మొదటి నుంచి నాది ఇది 4వసారి అనుకుంటా నేను రిపీట్గా చెప్పడము సంక్షేమ పథకాలు. ఈరోజు కూడా విలేజెస్కి వెళ్ళినప్పుడు జనాలు జనం వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నారు, తెలుగుదేశం పార్టీ కూటమికి సభలకి వెళ్తున్నారు. కానీ మీరు ఎవరికి ఓటేస్తారని అడిగినప్పుడు మాత్రం సభలంతా అయిపోయాక వాళ్ళ సమాధానం వేరు. వాళ్ళు ఆ రోజుకి వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వెళ్తున్నామనో, లేకపోతే పక్కింటి వాళ్ళు రమ్మన్నారనో, వాళ్ళ ఊరు నాయకులు రమ్మన్నారనో ఏదో రకంగా సభలకి వెళ్తున్నామని చెప్తున్నారు. తర్వాత సభ అంతా అయిపోయాక వాళ్ళు ఎవరికి ఓటేస్తారంటే వాళ్ళు చెప్తున్న సమాధానం వేరు. రూరల్లో మాత్రం సంక్షేమ పథకాలకి ఈరోజు కూడా గట్టిగా జగన్నే నమ్ముతున్నారు. 6 గ్యారెంటీలు అన్నది కానీ, చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఇస్తానన్నది మాత్రం ఒక రకంగా చెప్పాలంటే కూటమి విఫలమైంది జనాల లోపలికి అది తీసుకెళ్ళటానికి. పథకాలు బాగున్నా కూడా క్యాంపెయిన్లో ఫెయిల్ అవుతున్నారు. కూటమి ఫెయిల్ అయిందనే చెప్పచ్చు, ఫెయిల్ అవుతున్నారు కాదు, ఫెయిల్ అవుతుంది. ఇంకొకటి మహిళా ఓటర్లు ఎక్కువ శాతం మంది కూటమి వైపు కన్నా కూడా జగన్ పథకాల వైపు, జగన్ వైపే ఎక్కువ చూస్తున్నారు. అంతేకాకుండా ఈ బీజేపీ, టీడీపీ, జనసేన ఎలియన్స్ ఉన్నప్పుడైతే మాత్రం సర్వేల్లో కూడా ఎక్కువ శాతం ఎలియన్స్కి ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. ఎడ్జ్ కూడా బీజేపీ కలిశాక చాలా జిల్లాల్లో అయితే మాత్రం ఓట్స్ ఇంబ్యాలెన్స్ మొత్తం ఇటు వైఎస్ఆర్సీపీ వైపుకి ఎక్కువ మొగ్గు చూపింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఎలియన్స్ 2014లో వర్కౌట్ అయింది కదా. అంటే అప్పుడున్న సిచ్యుయేషన్ వేరు. 2024లో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది వేరు. సో ఆ ఎలియన్స్ దగ్గర కూడా కరెక్ట్గా వర్కౌట్ కాలేదు ఆంధ్రప్రదేశ్లో అనేది అయితే మా సర్వేలో తెలుస్తుంది. బీసీ ఓటర్స్ కూడా ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలు ఎక్కువ శాతం ఎప్పుడూ కూడా తెలుగుదేశం వైపే ఉండేవాళ్ళు బీసీ ఓటర్స్. వైఎస్ఆర్సీపీ చాలా కీన్గా గేమ్ ఆడిందని చెప్పచ్చు. బీసీ ఓటర్స్ని స్ప్లిట్ తెచ్చింది. ఆ స్ప్లిట్ తెచ్చి కూడా ఎక్కువ శాతాన్ని సంక్షేమ పథకాల ద్వారా అనుకోండి ఏదైనా వాళ్ళ వైపు తిప్పుకోగలిగింది. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి, హెల్త్ ఇన్ఫ్రాకి సంబంధించి ఇవన్నీ కూడా జగన్ వైపుకి బెండ్ అవుతున్నాయి. అయితే టీడీపీకి అనుకూలించే అంశాలు ఏంటి? శాండ్ మాఫియా, రోడ్సు, అట్లాగే లిక్కర్ మాఫియా, ఇవన్నీ కూడా జగన్ మీద అర్బన్ ఏరియాస్లో చాలా చోట్ల వ్యతిరేకత చూపిస్తోంది. ఇవంతా కూడా టీడీపీకి అనుకూలించే అంశాలు. కాకపోతే నెగిటివే ఎక్కువ ఉన్నాయి. టీడీపీ కూటమికి వచ్చినప్పుడు పాజిటివ్స్ జగన్ కూటమికి కొద్దిగా ప్లస్ అవుతుంది.
ప్రస్తుతానికి జిల్లాల వారీగా చూసుకుంటే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రావచ్చు, ఎంత ఓటు షేరు ఏంటి అనేదాన్ని చూస్తే ముందు శ్రీకాకుళం, ఇచ్చాపురం వైఎస్ఆర్సీపీ, పలాస వైఎస్ఆర్సీపీ, టెక్కిలి టీడీపీ కూటమి. నేను జేఎస్పీ బీజేపీ అని చదవట్లేదు, టీడీపీ కూటమి అని చదువుతాను. పాతపట్నం వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, ఆముదాల వలస టీడీపీ ప్లస్, నరసన్నపేట టీడీపీ. విజయనగరం తీసుకుంటే ఎచ్చర్ల వైఎస్ఆర్సీపీ, రాజాం టీడీపీ, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ, గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ. నెల్లిమర్ల మారింది, అంతకుముందు మాధవి జనసేన వైపు ఉండేది. అక్కడ సమన్వయ లోపం ఫ్యాక్టర్స్ చాలా కనబడుతున్నాయి. నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, ఎడ్జ్ కాదు గెలుస్తోంది. విజయనగరం టీడీపీ. విశాఖపట్నంలో శృంగవరపుకోట వైఎస్ఆర్సీపీ, భీమిలి టీడీపీ ఎలియన్స్, విశాఖపట్నం టీడీపీ ఎలియన్స్, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ ఎలియన్స్, విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం వెస్ట్ వైఎస్ఆర్సీపీ, గాజువాక టీడీపీ ఎలియన్స్. అక్కడ చెప్పా బీజేపీ అభ్యర్థి ఉంచున్నాడు కానీ ఓట్లు షఫల్ కావట్లేదని విశాఖపట్నం విష్ణుకుమార్ రాజు దగ్గర అంతకుముందు ఐటెంలోనే చెప్పాను నేను. రాజమండ్రి అనపర్తిలో తెలుగుదేశం చేజేతులారా పోగొట్టుకుంది ఆ స్థానం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు అభ్యర్థులను ఎంత మార్చినా కూడా అనపర్తి వైఎస్ఆర్సీపీ. రాజానగరం తెలుగుదేశం ఎలియన్స్ గెలుస్తుంది, అంటే జనసేన అక్కడ తెలుగుదేశం ఎలియన్స్ గెలుస్తుంది. అక్కడ చాలా నెగిటివ్ ఫ్యాక్టర్స్ కనబడుతున్నాయి వైఎస్ఆర్సీపీ మీద. రాజానగరం ఖచ్చితంగా టీడీపీ ఎలియన్స్లోకి వెళ్తుంది. రాజమండ్రి సిటీ వచ్చినప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది. రాజమండ్రి రూరల్ టీడీపీ ఎలియన్స్, కొవ్వూరు వైఎస్ఆర్సీపీ, నిడదవోల్ వైఎస్ఆర్సీపీ, గోపాలపురం వైఎస్ఆర్సీపీ. నరసాపురంలో ఆచంట చాలా మార్పులు జరిగినాయి. ఆచంట అసలు ఖచ్చితంగా టీడీపీ స్థానం అవ్వాలి ఈసారి, కానీ అక్కడ జరిగిన మార్పులు వైఎస్ఆర్సీపీని ఎడ్జిస్తున్నాయి. ఆచంటలో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. ఆచంట మళ్ళీ పాలకొల్లు టీడీపీ ప్లస్, నరసాపురం టీడీపీ ప్లస్, భీమవరం టీడీపీ ప్లస్. గ్రంథి శ్రీనివాసరావు వెనకపడ్డారు, చాలా 10,000 పైన ఓట్లు తేడా కనబడుతోంది. భీమవరంలో టీడీపీ ముందంజలోకి వచ్చింది. భీమవరం టీడీపీ ప్లస్. ఉండి కనుక ప్రస్తుతం అంటే ఇప్పుడు మేము ఈ సర్వే చేసినప్పటికీ రఘురామకృష్ణరాజుకి ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు ఇదన్నీ, కాబట్టి మేము ఉండి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి చేశాము. టీడీపీ అలయన్స్కి వస్తుంది మేము చేసిన సర్వే అప్పటి. తణుకు వైఎస్ఆర్సీపీ, తాడేపల్లిగూడెం టీడీపీ ప్లస్. ఏలూరులో ఉంగుటూరు కూడా వైఎస్ఆర్సీపీ. ఉంగుటూరు నియోజకవర్గంలో కనుక అక్కడ టీడీపీ అలయన్స్లో అభ్యర్థి మారి పార్టీ వేరే ఉంటే ఉంగుటూరు వైఎస్ఆర్సీపీకి టఫ్ అయ్యేది. అక్కడ కూడా సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ కూటమికి రాంగు. సో ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ, దెందులూరు వైఎస్ఆర్సీపీ, ఏలూరు వైఎస్ఆర్సీపీ, పోలవరం టీడీపీ అలయన్స్, చింతలపూడి వైఎస్ఆర్సీపీ, నూజివీడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ, కైకలూరు ఇది కూడా కూటమిలో అంతర్గత విభేదాల కారణాలు చాలా చెప్పినట్టుగా ఓట్లు షఫల్ కావట్లా, కైకలూరు వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది. అట్లాగే అనకాపల్లి, చోడవరం వైఎస్ఆర్సీపీ, మాడుగుల అభ్యర్థిని టీడీపీ మారుస్తుంది కానీ ఫలితంలో మార్పు ఉండదు వైఎస్ఆర్సీపీ. అనకాపల్లి టీడీపీ అలయన్స్, పెందుర్తి టీడీపీ అలయన్స్, ఎలమంచిలి టీడీపీ అలయన్స్, పాయకారావుపేట టీడీపీ అలయన్స్, నర్సీపట్నం టీడీపీ అలయన్స్. ఇక్కడ అసెంబ్లీలో ఎక్కువ స్థానాలు తెలుగుదేశం గెలుస్తుంది కానీ పార్లమెంట్కి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఫలితం మారుతోంది. అరకు, పాలకొండ, అరకు 7 నియోజకవర్గాలు కూడా పాలకొండ, కురుప్పం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం ఏ మార్పు ఉండదు. 7కి 7 స్వీప్ చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలన్నీ కూడా. కాకినాడ, తుని వైఎస్ఆర్సీపీ, పత్తిపాడు టీడీపీ ప్లస్, పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఎలయన్స్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు. పిఠాపురం జనసేన అధ్యక్షుడు గెలవబోతున్నాడు. కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ ఎలయన్స్, పెద్దాపురం టీడీపీ ఎలయన్స్, కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ వస్తుంది మళ్ళీ అక్కడ, జగ్గంపేట టీడీపీ ఎలయన్స్. ఇంకా అమలాపురంలో రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ, ముమ్మడివరం టీడీపీ ఎలయన్స్, అమలాపురం టీడీపీ ఎలయన్స్, రాజోల్ టీడీపీ ఎలయన్స్, పి గన్నవరం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇక్కడ కూడా చాలా కారణాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ రావడానికి. కొత్తపేట టీడీపీ ఎలయన్స్, మండపేట వైఎస్ఆర్సీపీ ఎలయన్స్. ఇంకా మచిలీపట్నంలో గన్నవరం
వల్లభనేని వంశీ, నేను గత 2 ఐటెంలో కూడా పెట్టా, సేమ్ రిజల్ట్కి వంశీ ఓడిపోతున్నట్టు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఈసారి గెలవబోతోంది. గుడివాడలో మాత్రం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ రాము చాలా ముందంజలో ఉన్నారు. కానీ గత 10 రోజులుగా మేము సర్వే చేసినప్పుడు ఇవంతా కూడా మళ్ళీ కొడాలి నాని లీడ్లోకి వచ్చాడు. గుడివాడ దాదాపు 4-5 వేల ఓట్లు మెజారిటీతో దాటాడు కాబట్టి ఇప్పటికి మేము ఎడ్జ్ ఇస్తున్నాం. గుడివాడ కొడాలి నాని గెలుచుకోబోతున్నాడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ. పెడన వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం తెలుగుదేశం ఏలియన్స్, అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ, పామర్రు వైఎస్ఆర్సీపీ, పెనమలూరు తెలుగుదేశం పార్టీ ఏలియన్స్. విజయవాడ యాక్చువల్గా స్వీప్ చేయాలి తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే అమరావతి రాజధాని అక్కడే ఉంది కాబట్టి అంతా కూడా ఎక్కువ తెలుగుదేశం పార్టీ కూటమి ఓటు బ్యాంక్ అని అంతా ఎక్కువ ఉంది. కానీ విజయవాడలో తిరువూరు వైఎస్ఆర్సీపీ గెలుస్తోంది, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తోంది, విజయవాడ సెంట్రల్ బోండావమ్మ గెలుస్తున్నారు, టీడీపీ ఏలియన్స్ గెలుస్తోంది అక్కడ. విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ చేతులారా జార్చుకుందేమో అనిపిస్తోంది అక్కడ మేము సర్వే చేసినప్పుడు. విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీకి వెళ్తోంది. మైలవరం వసంత కృష్ణప్రసాద్ గెలుస్తున్నారు, టీడీపీ ఏలియన్స్. నందిగామలో కూడా కీన్ కాంటెస్ట్ దాకా ఉంది కానీ 5,000 మెజార్టీ దాకా వచ్చింది కాబట్టి తంగిరాల సౌమ్య టీడీపీ ప్లస్ గెలుస్తోంది. జగ్గైపేట వైఎస్ఆర్సీపీ. గుంటూరు నిజంగా విజయవాడ కన్నా కూడా గుంటూరు ఏలియన్స్కి మంచి స్వీప్ అని చెప్పొచ్చు. తాడికొండ టీడీపీ ఏలియన్స్. మంగళగిరి లోకేష్ ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. పొన్నూరు టీడీపీ ఏలియన్స్. తెనాలి ఇక్కడ కీన్ కాంటెస్ట్ ఉంది నాదెండ్ల మనోహర్కి, అయినా కూడా మెజారిటీ 3,000 పైన ఉన్నారు. అయినా మేము అందుకే ఎడ్జ్ టీడీపీ ప్లస్కి ఇచ్చాం. సహజంగా 5,000 మెజారిటీ దాటిన వాళ్ళందరికీ ఇచ్చాం కానీ ఇక్కడ 3,000 ఉంది తెనాల్లో ప్రస్తుతంలో. అయినా తెలుగుదేశం పార్టీ ఏలియన్స్ తెనాలి. పత్తిపాడు టీడీపీ ఏలియన్స్. గుంటూరు వెస్ట్ టీడీపీ ఏలియన్స్. గుంటూరు ఈస్ట్ మాత్రం వైఎస్ఆర్సీపీకి వెళ్తోంది. నరసరావుపేట పెదకూరుపాడు వైఎస్ఆర్సీపీ. చిలకలూరుపేట టీడీపీ ఏలియన్స్. నరసరావుపేట వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలుస్తోంది. సత్తెనపల్లి ఖచ్చితంగా అంబటి రాంబాబు ఓడిపోతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ మంచి మెజారిటీతో గెలవబోతున్నట్టు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఏలియన్స్. వినుకొండ వైఎస్ఆర్సీపీ. గురజాల కీన్ కాంటెస్ట్లో పెట్టాం కిందటిసారి, కానీ ఎడ్జ్ మాత్రం ఇప్పుడు టీడీపీ ఏలియన్స్కి ఉంది. గురజాల్లో టీడీపీ ఏలియన్స్ 5,000 మెజారిటీ దాటింది కాబట్టి టీడీపీ ఏలియన్స్. మాచర్ల కిందటిసారి మేము టీడీపీకి ఇచ్చాము, తర్వాత చాలా అక్కడ కింద కేడర్ నుంచి వస్తే కనుక మళ్ళీ పిన్నల రామకృష్ణారెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారు. మాచర్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతోంది. బాపట్ల వేమూరు టీడీపీ ఏలియన్స్. రేపల్ల టీడీపీ ఏలియన్స్. బాపట్ల వైఎస్ఆర్సీపీ. పర్చూరు టీడీపీ ఏలియన్స్. అద్దంకి టీడీపీ ఏలియన్స్. చీరాల వైఎస్ఆర్సీపీ. సంతనూతలపాడు వైఎస్ఆర్సీపీ. ఒంగోలులో ఆల్మోస్ట్ అసలు వైఎస్ఆర్సీపీ చాలా నియోజకవర్గాల్లో ఓడిపోతుంది అనుకున్నాం, చాలా డిఫరెన్స్ కనబడే, కానీ కొద్దిగా పుంజుకుంది. ఒంగోలు ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ. దర్శి వైఎస్ఆర్సీపీ. ఒంగోలు టీడీపీ ఏలియన్స్. కొండపి టీడీపీ ఏలియన్స్. మార్కాపురం వైఎస్ఆర్సీపీ. గిద్దలూరు వైఎస్ఆర్సీపీ. కనిగిరి వైఎస్ఆర్సీపీ. నెల్లూరు కూడా చాలా ఆశ్చర్యం వేసింది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు. ఒంగోలు నెల్లూరు చాలామంది తెలుగుదేశం ఏలియన్స్లోకి వెళ్ళారు కాబట్టి వైఎస్ఆర్సీపీ గట్టి దెబ్బ తగులుతుంది అనుకున్నాం, కానీ నెల్లూరులో కందుకూరు వైఎస్ఆర్సీపీ వస్తుంది. కావలి వైఎస్ఆర్సీపీ. ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ. కొవ్వూరు టీడీపీ ఏలియన్స్. నెల్లూరు సిటీ టీడీపీ ఏలియన్స్. నెల్లూరు రూరల్ కూడా టీడీపీ ఏలియన్స్. ఉదయగిరి వైఎస్ఆర్సీపీ. కడపలో బద్వేల్ వైఎస్ఆర్సీపీ. కడప వైఎస్ఆర్సీపీ. పులివెందుల వైఎస్ఆర్సీపీ. కమలాపురం వైఎస్ఆర్సీపీ. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కనుక ఆ లోగో కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళలేదు, ఆయన బీజేపీ తరఫున వెళ్తున్నారు. ఆ బీజేపీ పార్టీ లోగో పబ్లిక్లోకి వెళ్ళలేదు. జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. పొద్దుటూరు టీడీపీ ప్లస్. మైదుకూరు టీడీపీ ఏలియన్స్. రాజంపేటలో వైఎస్ఆర్సీపీ. కోడూరు వైఎస్ఆర్సీపీ. రాయచోటి వైఎస్ఆర్సీపీ. తంబలపల్లి ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఆ స్థానం తీసుకోబోతుందండి, ఏదైనా కూడా తంబలపల్లి వైఎస్ఆర్సీపీకి వెళ్తోంది. పీలేరు టీడీపీ ఏలియన్స్. మదనపల్లి వైఎస్ఆర్సీపీ. పొంగనూరు వైఎస్ఆర్సీపీ. అనంతపురం రాయదుర్గం టీడీపీ ప్లస్. ఉరవకొండ పైవల్కేశం మళ్ళీ గెలుస్తారు ఖచ్చితంగా టీడీపీ ఏలియన్స్. గుంతకల్ వైఎస్ఆర్సీపీ. తాడిపత్రి వైఎస్ఆర్సీపీ. సింగనమల వైఎస్ఆర్సీపీ. అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ. కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ. తిరుపతిలో ఏలియన్స్ ఎక్కడా కూడా ఓట్స్ అసలు షఫుల్ కావట్లేదు.
ముగ్గురు కలిసి ప్రచారం లేదు, ప్రచారంలో వెనకబడ్డారు. అక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా కూడా చాలా ఓట్స్ అంతా కూడా టీడీపీకి పడాల్సినవి, కూటమికి పడాల్సినవి పడట్లేదు. గూడూరు ఒక్కటే టీడీపీ అలయన్స్ గెలుస్తుంది. సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, సూళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ, తిరుపతి కూడా వైఎస్ఆర్సీపీ వైపు టిల్ట్ అయింది. శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ, సత్యవీడు వైఎస్ఆర్సీపీ. చిత్తూరు జిల్లాలో 7లో 4-3 ఉండాలి కిందటిసారి, కానీ ప్రస్తుతానికి చంద్రగిరి వైఎస్ఆర్సీపీ వైపు ఉంది. నగరి ఖచ్చితంగా కూడా రోజా ఓడిపోతున్నారు. నేను ముందు 2 ఐటెంలో చెప్పాను, అదే రిజల్ట్. నగరి టీడీపీ అలయన్స్ గెలుస్తుంది. గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ, పోతలపట్టు వైఎస్ఆర్సీపీ, పలమనేరు టీడీపీ అలయన్స్. కుప్పంలో అటు ఇటు మారుతూ వచ్చింది, కానీ ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు లీడ్లోకి వెళ్ళారు. కుప్పం చంద్రబాబు నాయుడు గెలవబోతున్నారు. టీడీపీ అలయన్స్ గెలుస్తుంది. నంద్యాల ఆలగడ్డ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల టీడీపీ అలయన్స్ కవర్ అయింది. బనగానపల్లి టీడీపీ అలయన్స్, ధోన్ వైఎస్ఆర్సీపీ. కర్నూలులో చాలా వెనకబడిపోయింది టీడీపీ అలయన్స్. అక్కడ బీజేపీ కలిసినా, జనసేన కలిసినా, టీడీపీ అయినా కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కడ ఎదురు లేదని చెప్పచ్చు. కర్నూలు వైఎస్ఆర్సీపీ, పత్తికొండ వైఎస్ఆర్సీపీ, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ. హిందూపూర్లో రాప్తాడు వైఎస్ఆర్సీపీ, మడకశిర వైఎస్ఆర్సీపీ, హిందూపురం బాలకృష్ణ ఖచ్చితంగా గెలుస్తారు. హిందూపురం టీడీపీ అలయన్స్. పెనుకొండగూడ టీడీపీ అలయన్స్. పుట్టపర్తిలో టీడీపీ సరైన అభ్యర్థి, అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ బాగుంది టీడీపీ అభ్యర్థి మీద, అదే అడ్వాంటేజ్ అయింది పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీకి. పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ. ధర్మవరం కూడా అంతే, బీజేపీ క్యాండిడేట్, ఇదంతా చాలా క్యాలిక్యులేషన్స్. ధర్మవరం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కదిరి టీడీపీ అలయన్స్. సో మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 47.8% ఓట్ షేర్ వస్తుంది. టీడీపీకి వచ్చేటప్పటికి 43.3% దాకా ఓట్ షేర్ వస్తుంది. ఇది సీట్స్ రూపేణా మారినప్పుడు వైఎస్ఆర్సీపీకి నేను కిందటిసారి 91 కీన్ కాంటెస్ట్ అన్న, వైఎస్ఆర్సీపీ 106 నెంబర్ టచ్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ అలయన్స్ 69 స్థానాలు గెలవబోతోంది. ఇదంతా కూడా ఏప్రిల్ 17 ప్రకారం. ఇది నా ఓన్ ప్రిడిక్షన్, మా టీం చేసుకున్నదే. ఇది ఎవరికి సంబంధం లేదు, ఏ పార్టీలకి సంబంధం లేదు. మాకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా ఒకటే. సో మేము న్యూట్రల్గానే, జెన్యూన్గానే చేశాము. కామెంట్స్ ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు పెడతారు. 2 రకాలు ఉంటారు. తెలుగుదేశం అభిమానులు వాళ్ళు ఎగెనెస్ట్గా పెడతారు, వైఎస్ఆర్సీపీ పాజిటివ్గా పెడుతుంది. ఏదైనా కూడా మేము కామెంట్స్ పెద్ద పట్టించుకోము. మా ఛానల్ రన్ అవుతూనే ఉంటుంది. ఇది ఎలక్షన్స్ కోసం పెట్టింది కాదు. సో త్వరలోనే ఎయిర్లో కూడా వెళ్తాము, లైవ్ ఛానల్ కూడా అవుతుంది. సో ఇది నాది ఆంధ్రప్రదేశ్ మీద ప్రిడిక్షన్స్. మళ్ళీ ఒక్కసారి మే 9వ తారీఖు ఫైనల్గా ఇస్తాము. ఇదైతే ప్రస్తుతానికి 106 స్థానాలు. ఈ 106లో కూడా 1-2 స్థానాలే కొద్ది కీనుకు కనబడుతున్నాయి. మిగతా 104 స్థానాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానాలే. మిగతాది 69, ఆ రెండిట్లో ఉన్న 71 అవ్వచ్చు ఎడ్జ్కి వెళ్తే. ఇది మాది ఏప్రిల్ 20వ తారీఖు జర్నలిస్ట్ అశ్విని కుమార్ అండ్ టీం చేసిన సర్వే. థ్యాంక్ యూ.